అడుగుతాను, దానికి కరెక్ట్గా నువ్వు సమాధానం చెప్తే నువ్వు ఈరోజు యాంకర్. నేను చెప్తే ఇది నువ్వు ఫ్రెండ్ పక్కన పెట్టు, నేను ఏదైనా క్వశ్చన్ అడిగిన దాని మీద చాలా ఇదిగా ఉంటుంది. మిత్ర మిత్ర టాప్ 7లో ఎలా ఉంది అనేది నువ్వు చెప్పగలిగితే నిజంగా నువ్వు గ్రేట్. నువ్వు ఈరోజు మిత్ర టాప్ 7లో ఎలా ఉందని నువ్వు చెప్పగలగాలి, నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి. నువ్వు చెప్పలేదు, నీ దగ్గర ఆన్సర్ లేదనుకో, నీ దగ్గర ఆన్సర్ ఉంది, నాకు తెలుసు, అది నీకు తెలుసు, నీ మనసు సాక్షి. నువ్వు చెప్పలేదనుకో నేనేం చేయలేను. మరొద్దు, టాప్ 7కి ఎలా ఉందని నువ్వు చెప్పాలి. నేను నోరు తెరిస్తే పెద్ద పెద్ద సీట్లే కదిలిపోతాయి. నేను అనుకున్నానంటే మొత్తం షేక్ చేసి అవతల పడేస్తా, అన్నీ తెలుసు నాకు. సైలెంట్ అంటే బేసిక్గా అంటే ఎందుకంటే జనాలు కూడా ఈవెన్ అనుకున్నది వాళ్ళ పిఆర్ టీం వల్ల ఉంది అని. ఆబ్వియస్గా ఆ సీజన్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్కి పిఆర్ టీం ఉంది. నేను ఇక్కడ ఏది మైనస్ అయింది అంటే వీళ్ళ పిఆర్ టీం ప్రాపర్గా పనిచేసిందేమో, మిత్ర వాళ్ళ పిఆర్ టీం, మిగతా వాళ్ళ పిఆర్ టీం సరిగ్గా చేయలేకపోయారేమో. పిఆర్ అనే పర్సన్ పబ్లిక్ రిలేషన్స్. సరే, నేను ఓటీటీలో ఓటీటీ అనే ఒక బిగ్ బాస్ సీజన్ ఏదైతే ఉందో, జనాలు ఓటీటీలో వెళ్ళి చూసారా, ప్రోమోలు చూసారా, ఎక్కువ ఏది చూశారు? అది మనం ఎలా చెప్పగలుగుతాం? నేను చెప్తాను కదా, నాకు తెలుసు, నీకు తెలీదా? నువ్వు ఇంత వర్క్ చేసినప్పుడు ఆ మాత్రం తెలీదా నీకు? అంటే ఉన్న సీజన్స్ కంటే ఓటీటీ కొంచెం తక్కువ మంది చూసారనేది. తక్కువ మంది కాదు, 80% మంది చూడలేదు. 20% ఖాళీగా ఉండి ఇది ఇష్టమని, బిగ్ బాస్ అంటే ఇష్టమని వాళ్ళు తప్ప, లేకపోతే ఒకళ్ళు జాబ్ చేస్తూ కూడా నాతో నేను ఇంటర్వ్యూ అంటే ఏదో లైవ్ పెట్టాను, యూఎస్ఏ నుండి అక్కడెక్కడ నుండి కొద్దిగా మాట్లాడారు. మేము జాబ్ చేస్తూ కూడా మధ్యలో ఏం చేస్తున్నారని వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం. అంటే 20% పబ్లిక్ మాత్రమే చూసింది, 80% చూడలేదు. మిగతాదంతా ఏమైంది, వీళ్ళ ఓటింగ్స్ ఎలా వచ్చాయి? చూసింది 20%, 80% ఓటింగ్స్ వచ్చేది. ఎక్కడ? ఎందుకు చెప్పు, సంబంధం చెప్పు నువ్వు. ఫేక్ ఓటింగ్స్ ఫేక్ ఓటింగ్స్ ద్వారా ముందుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు గేమ్ ఆడి సరే ఓకే, ఫేక్ ఓటింగ్ ఏదో ఒకటి పర్లేదు, సరే పబ్లిక్ చూడలే, మూవ్ ఆన్ అయింది. సో అలాంటిది ఎక్కడ ఓటింగ్ ద్వారా మిత్రం ముందుకెళ్ళింది, టాప్ 7లో ఉంది. ఏం వాళ్ళ ప్రాపర్గా వాళ్ళ పిఆర్ టీం పనిచేయడం వల్ల తను పని చేయడం అంటే ఏం చేశారు? అంటే గేమ్ చూడడం వల్ల ఓటింగ్ చేశారా? గేమ్ చూడడం ఓటింగ్ చేశారా? ఇది కూడా క్లారిటీ ఇస్తున్నా. మిత్ర నాకు ఫ్రెండ్ కాదు, మిత్ర నన్ను బ్లాక్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. ఓకే, ఆమె సైడ్ నుంచి మాట్లాడలేదు నేను. వాళ్ళ పిఆర్ టీం ప్రాపర్గా పనిచేశారేమో. ఎంత క్లవర్ది తెలుసా నువ్వు మాస్టర్? అట్లా అనుకుంటే ఇప్పుడు పిఆర్ టీమ్స్ అండ్ అలాగే ఫేక్ ఓటింగ్స్ ఇవన్నీ వేసుకుంటూ వెళ్ళిపోతే ఒక పర్సన్ ఆడియన్స్కి నచ్చకుండా విన్నర్ అవ్వలేరు కదా. ఆడియన్స్ నచ్చకుండా ఇంత పెద్ద బిగ్ బాస్ అనే షో విన్నర్ని చేయరు కదా అనేది నా పాయింట్. సరే, నీకు ఇప్పుడు వచ్చిన ఓటింగ్స్ ఎవరైతే విన్నర్ ఉన్నారో అన్ని ఒరిజినల్ ఓటింగ్సా? అది మనం చెప్పలేము. అదిగో నువ్వు తప్పది, నువ్వు ఏదో స్ట్రైట్ కాదు, నువ్వు ఏదో స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడు, స్ట్రైట్ మాట్లాడు వల్ల అని చెప్పేసి. అదిగో పిఆర్ వల్ల అని చెప్పావు కదా. చెప్పా. సో పిఆర్ వల్ల పనిచేసింది కాబట్టి వచ్చారు. అంటే ఏమి